హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈరోజు చిన్న ఫన్నీ కథ చెప్తాను, వినండి. తమాషగా నవ్వుకుందాం. ఒక ఊర్లో ఒక సుబ్బారావు అని ఒక వ్యక్తి ఉంటాడండి. అతను కొంచెం అతి తెలివి. అతను ఎంత చదువుతున్నా చదివింది బుర్రకెక్కదండి. ఎగ్జామ్స్ టైంకి వెళ్ళే తల్లికి అన్నీ మర్చిపోతాడు. అప్పుడు మర్చిపోయిన తర్వాత ఇలాగే చాలాసార్లు జరుగుతుంది. సరే, అతను నడిచి వెళ్తూ ఉంటే ఒక దారిలో ఒక పాడుపడ్డ శివాలయం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి, స్వామి శివయ్య, నేను చదివింది మర్చిపోతున్నాను, చదివింది గుర్తొచ్చి ఎగ్జామ్లో పాస్ అయితే నీ గుడి చుట్టూ 101 చుట్టూ తిరుగుతాను అని దండం పెట్టుకుంటాడండి. శివయ్య తదాస్తు అంటాడు. ఆ శివయ్య తదాస్తు అనడంతో అతను చదివింది గుర్తొచ్చి ఎగ్జామ్స్లో పాస్ అవుతాడు. పాస్ అయిన వెంటనే పక్క రోజు పల్సర్ బండి వేసుకొని వచ్చి శివాలయం చుట్టూ 101 చుట్టూ తిరుగుతాడండి. తిరిగిన తర్వాత శివయ్య, ఏంటి నాయన సుబ్బారావు 101 పల్సర్ బండితో తిరుగుతాడంటే, చాలే స్వామి, నువ్వు నాకేదో పాస్ మార్కులు ఇచ్చావు కానీ 100కి ఇచ్చావా లేదుగా అంటాడు. తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అండి. ఎంత తిరిగినా ఉద్యోగం దొరక్కపోయేతలకి వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్ళి, స్వామి నాకు ఉద్యోగం వస్తే నీ కొండకి నడుచుకొని వస్తాను అని మొక్కుకుంటాడండి. సరే అని వెంకటేశ్వర స్వామి తదాస్తూ ఉంటాడు. ఉద్యోగం వస్తుందండి. కొండకి బస్సు ఎక్కి బస్సులో అటు ఇటు నడుస్తాడండి. కొండెక్కేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఏంటి నాయన ఇది అంటే, స్వామి నువ్వేమో నాకు కరెక్ట్ ఉద్యోగం ఇచ్చావా, ఏదో బతుకు తెరువుకి చిన్న ఉద్యోగం చూపించామంటాడండి. వెంకటేశ్వర స్వామి అంటాడండి. తర్వాత ఇంకేముంది, చదువు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది. ఇప్పుడు నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఎన్ని సంబంధాలు చూసినా కుదరడనే స్వామి, నాకు పెళ్ళైతే నీ కాడికి వచ్చి నేను తలనీలాలు ఇచ్చుకుంటాను స్వామి అని చెప్తాడు. నరసింహస్వామి కల్లో కనిపించి, నీ దగ్గర నేను మోసపోను సుబ్బారావు, ముందు వచ్చి తలనీలాలు ఇవ్వు, తర్వాత నీకు పెళ్లి చేస్తాను అంటాడండి. సరే, తప్పేదేం లేక సుబ్బారావు నరసింహస్వామి కొండకెళ్ళి తలనీలాలు ఇస్తాడండి. తర్వాత సుబ్బారావుకి ఎలాగో ఒక 1 మంత్లో పెళ్ళి అయిపోతుంది. ఏంటి స్వామి ఇలాంటి పెళ్ళాన్ని ఇచ్చావు స్వామి అని అడిగితే, నువ్వు ఇచ్చిన బొచ్చు కదా చాలేవయ్యా అంటాడండి. ఎలా ఉంది నా కథ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.